అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం అరటికాయ ఫ్రై చేయడం ఎలాగో తెలుసుకుందాము. ఈ అరటికాయ ఫ్రై అనేది రసంతోనూ, మజ్జిగ చారుతోనూ, సాంబార్తోనూ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. పచ్చి పులుసుతో, తెలంగాణ స్టైల్ పచ్చి పులుసుతో కూడా అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా 2 అరటికాయలను అయితే నేను తీసుకున్నాను. వాటికి సైడ్ తొడిమలు ఉంటాయి కదా, అవైతే కట్ చేసుకొని 2 పీసెస్లా చేసుకొని ముందుగా నేను ఈ అరటికాయలు అయితే వాటర్లో వేసి కుక్ చేసుకుంటాను. అలా కుక్ చేయడం ద్వారా అరటికాయ ఫ్రై చేసినప్పుడు అయితే క్రిస్పీగా వచ్చేస్తుందని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి ముందుగా మీడియం ఫ్లేమ్లో అరటికాయలను అయితే నేను కుక్ చేసుకున్నాను. ఇలా ఫోర్క్ పెడితే కొంచెం లోపలికి వెళ్ళాలన్నట్టు, అలా లోపలికి వెళ్తే కుక్ అయినట్టే. మరీ ఓవర్గా కుక్ చేసుకోకూడదు, కర్రీ అనేది మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి మామూలుగా కుక్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని అరటికాయ తొక్క అనేది తీసేసుకోవాలి. ఇలా అన్ని అరటికాయ ముక్కలకి తొక్క తీసేసుకొని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం ద్వారా ఫ్రై అనేది కూడా బాగుంటుంది. ఈ విధంగా అన్ని ముక్కలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు ఆనియను, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కావాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దానిలోకి పచ్చిమిర్చి, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం 1 టేబుల్ స్పూన్ పసుపు కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపలేదు. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా తర్వాత క్యాప్ పెట్టేసి వదిలేయాలి. తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపేయాలి. మిక్స్ చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.